ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది. తాడపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలం ముగించారు. ఒంగోలు అసెంబ్లీ కేడర్ తోటి జరిగిన కీలక భేటీలో అధికార ప్రభుత్వంపైన ఘాటు ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ కేసులు, మహిళలపైన దాడులు, వివాదాస్పద ఘటనలో పాల్పడిన ప్రజాప్రతినిధులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. తప్పు చేసిన వారిని కాపాడే ధోరణి వల్లే రాష్ట్రంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేసిన జగన్ పాలకుడిగా బాధ్యతగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తూ ఇక మిగిలింది రెండేళ్లేనని, త్వరలోనే పాదయాత్రతోటి ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత పెరుగుతుందని, వారి ద్వారానే ప్రజలకు చేరువ అవుతానని స్పష్టం చేశారు జగన్. మొన్న ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతా ఉన్న వార్తా విషయాలు మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలుగాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఎలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు.